తెలంగాణలో పచ్చదనంతో ఒదిగిపోయిన ఓ ఊరు. అక్కడే ఉండే ఓ చిన్నారి చిట్టి బొమ్మ. పేరు విన్నప్పుడే చిరునవ్వు వచ్చేది. ఆమెలో ఒక విచిత్రమైన ఆకర్షణ. ఆమె నోట తాతయ్య చెప్పిన కథలు వినిపించేవి. పిట్టల కథలు, పాముల కథలు, యక్షగానాల కథలు. కానీ ఒక కథ మాత్రం ఆమె గుండెల్లో మిగిలిపోయింది. అదేంటంటే, అడవిలో ఓ చెట్టు ఉండేది. ఆ చెట్టు నిజాయితీ ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని పంచుతుంది అని చిట్టి బొమ్మకు చెప్పాడు తాతయ్య. చిట్టి బొమ్మ మనసులో విత్తనంలా నాటిన ఆ చెట్టు కథ రోజు రోజుకి పెద్దదవుతూ కలగా మారింది. పేదరికంలో ఉండడం వలన చిట్టి బొమ్మను చదివించడం వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు. కానీ చిట్టి బొమ్మ గుండె లోపల మంట వెలిగింది. నేను చదవాలి, నేను చెప్పగల కథలు తెలుసుకోవాలి అన్న తపన ఆమెను మాయాలోకపు అడవిలోకి నడిపించింది. ఒకరోజు తెల్లవారుజామున తనకు కావలసిన వస్తువులను చిన్న సంచిలో పెట్టుకొని అడవిలోకి అడుగు పెడుతుంది చిట్టి బొమ్మ. అడవిలో పక్షులు ఎగురుతూ ఆహ్వానం పలికాయి. ఆమె అడుగులు వణుకుతుంటే ఒక కోతి వచ్చి, ఎక్కడికి పోతున్నావు చిన్నారి అని అడిగింది. చిట్టి బొమ్మ చెబుతుంది, మరపు చెట్టును చూడాలని. కోతి నవ్వి ఒక దారి చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గర మంచి మనసుతో మాట్లాడాలని చెప్తుంది. దాహంగా ఉండగా జలజల పారే చిన్న వాగు ఆమెకు కనిపిస్తుంది. ఆ వాగు పక్కన ఉన్న మామిడి చెట్టు దగ్గర కూర్చొని ఆకుతో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటుంది. దాహం తీర్చుకున్న తర్వాత కోతి చెప్పిన దారి గుండా మరపు చెట్టును వెతకడానికి బయలుదేరుతుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత పచ్చని పొదల మధ్య నీలంగా మెరిసే చెట్టు, వంకాయపు ఆకారపు పండ్లు, ఆకుల మధ్య ఓ మొహం మెరిసింది. నీవు ఎందుకు వచ్చినావు చిన్నారి అని చెట్టు చిరునవ్వుతో పలికింది. ఆ చెట్టు అడిగిన ప్రశ్నకి చిట్టి బొమ్మ కన్నీళ్లతో తన మనసులోని మాట చెప్పింది. చదువు కావాలని, కథలు చెప్పాలని, తనలా ఎందరో పిల్లలకి మార్గం చూపాలని చిట్టి బొమ్మ చెబుతుంది. నిజమైన ఆశతో వచ్చిన వారికి నేను బహుమతి ఇస్తాను. ఇక్కడ ఉంది జ్ఞానం శాశ్వతం అనే పుస్తకం అని చెట్టు ఆకుల మధ్య నుంచి పుస్తకాన్ని చిట్టి బొమ్మ చేతికిస్తుంది. ఆ పుస్తకం చేతిలో పట్టుకొని ఆనందంతో అడవిలోంచి ఇంటికి ప్రయాణం అవుతుంది. ఆమె ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి, నా దగ్గర మంచి కథల పుస్తకం ఉన్నది, ఆ కథలు వినడం ద్వారా తెలివి పెరుగుతుందని రోజుకొక కథను చిట్టి బొమ్మ పిల్లలకు చెప్పడం మొదలు పెడుతుంది. ఊరిలో ఉన్న వారందరూ చిట్టి బొమ్మను మెచ్చుకుంటుంటే తల్లిదండ్రులు ఆనందపడతారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, చిట్టి బొమ్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని గట్టిగా ప్రయత్నించింది కాబట్టి తన కలను నెరవేర్చుకుంది. కాబట్టి ఏదైనా సాధించాలంటే ప్రయత్నం చేయాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్